సిదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నారు. ఏంటి వారికి శిరీష్ గారికి ఏంటి అంత రాజకీయ యుద్ధమేనా లేదా వ్యక్తిగత వైరమా ఏంటి అసలు ఎక్కడ? ఏం లేదండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి అనౌన్స్ చేసా కూడా 2-3 ఫంక్షన్లో కనిపిస్తే అన్నాని మాట్లాడే వాళ్ళ నార్మల్ గా ఉండేవారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. వన్స్ అంటే ఆయన కూడా ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. ఆయనే చెప్పుకుంటారు, మా ఫాదరు చేపల వేటకు వెళ్ళేవారు, మా మదరు చేపలు అమ్మేవారు, నేను స్కాలర్షిప్స్ తో పెరిగాను అన్నప్పుడు ఇంకెంత ఉన్నతమైన భావాలు ఉండాలి. ఈ రోజు నేను చెప్పుకుంటా, ఒక కళ్ళు గీత కుటుంబంలో మా తాతగారు పుట్టారు, ఆయన ఆ కుటుంబంలో పుట్టి పెరిగారు. సో నేను ఎప్పుడు ఎషేం ఫీల్ అవ్వట్లేదు. ఆయన కూడా అలాంటి ఒక తక్కువ దీని నుంచి దీనికి వచ్చినప్పుడు చాలా ఉన్నతమైన భావాలు ఉండాలి. కానీ నాట్ ఓన్లీ గౌతు శిరీష, గౌతు శిరీషకి బ్రాండ్ నేమ్ ఒకటి గౌతు. సో గౌతు లచ్చన్న గారి చరిత్రనే సమూలంగా తుడిచేయాలి శ్రీకాకుళం జిల్లా నుంచని ఒక ప్రయత్నం అన్నది ఎంతవరకు సబబో మీరే చెప్పాలి. నేను ఆయనకి ప్రత్యర్థిని, నా గురించి మాట్లాడారు ఆర్ఎల్స్ నా భర్త కులం గురించి. కానీ గౌతు లచ్చన్న ఒక స్వతంత్ర సమరయోధుడు కాదు, గౌతు లచ్చన్నకి సర్దార్ అనే బిరుదు లేదు అని లోకల్ గా ఒక్కసారి అధికారం వస్తే కళ్ళు నెత్తికెక్కే కొంతమంది కులం వాళ్ళని పెట్టుకొని తాతగారి మీద కంటిన్యూస్ గా ఒక తప్పుడు ప్రచారాలు. ఆయనకు కావాల్సింది పలాస ప్రజలు, వాళ్ళు నమ్మి గౌతు కుటుంబాన్ని మర్చిపోవాలి. అలాంటి నీచమైన భావాల వ్యక్తిని నాట్ ఓన్లీ ఇన్ ద పాలిటిక్స్, ఈ 45 సంవత్సరాల దీంట్లో నేను ఏ ఫీల్డ్ లోని చూడలేదండి. చివరికి ఆయన విగ్రహాన్ని కూడా అప్పుడు వివాదం కూడా ఏంటంటే తొలగించేటువంటి ప్రయత్నం అప్పుడు ఏదో మీరు పెద్ద యుద్ధం చేశారు. ఏంటి అసలు అంటే ఆయన విగ్రహాన్ని అంటే సర్దార్ గౌతు లచ్చన్న అంటే ఇప్పుడు వ్యక్తిగత స్వాతంత్రోద్యమంలో పోరాడినటువంటి వ్యక్తి. సరే వాళ్ళు ఏదో పలాసలో చెరిపేస్తే చెరిగేది కాదు కదా చరిత్ర. అంటే అలాంటిది ఎందుకు అంత టార్గెట్ ఎందుకు చేశారు? విపరీతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీ మీద కోపం ఉంటే మీరు చేసిన పనులు ఏదైనా మాట్లాడతాం. ఆయన నోట్ నుంచి ఆయన చేసిన డెవలప్మెంట్ రాదు. 60 సంవత్సరాల గౌతు కుటుంబం ఏం చేసింది, మేము ఏం చేసిందో మీకు జీవోలతో సహా చూపిస్తున్నాం. అక్కడ ఉన్న రిజర్వాయర్స్ కానీ రోడ్లు కానీ ఈ 60 సంవత్సరాలు అసలు ఉత్తరాంధ్రలోని పలాస డెవలప్ అయిందంటే తెలుగుదేశం వల్ల, శివాజీ గారి వల్ల. అదే లేకపోతే మీలాంటి వాళ్ళు ఉంచనివ్వరు కదా. కానీ ఈరోజు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు పేపర్ లేదు, నాకు ఛానల్ లేదు అంటే అది నిజమా అబద్ధమా మీకు నాకు చూసిన వాళ్ళకి తెలుస్తుంది హాస్యాస్పదంగా. ఒకటే అబద్ధాన్ని 10 సార్లు జనంలోకి తీసుకెళ్లే ఒక గ్లోబల్స్ ప్రచారం అన్నది ఈ వైసీపీ వాళ్ళు పెట్టుకున్న మెయిన్ టార్గెట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పారు అంటే టార్గెట్ చేస్తున్నారని. అంటే ఇంత విబద్ధం శబ్దం చేయాలంటే 2 వైపుల నుంచి సౌండ్ రావాలి. కానీ అతను శబ్దం చేస్తున్నారు అని అంటే మీరు ఎక్కడో ఇంకో సౌండ్ చేస్తుంటేనే వచ్చిందా, లేకపోతే అట్లాంటి వివాదం రావడానికి ఘర్షణ? ఓడిపోయిన ఒక 6-7 మంత్స్ వరకు నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నానండి. తర్వాత స్టార్ట్ అబ్జర్వింగ్. ఎందుకంటే ఓడిపోయినందుకు కాదు, నా కుటుంబానికి తాతయ్య 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ, నాన్నగారు 6 సార్లు. అలాంటి ఫస్ట్ ఓటమి నా ద్వారా వచ్చిందని ఒక బాధ. కానీ ఈ పొలిటికల్ లైఫ్ లో నా లైఫ్ స్టైల్లో ఏం చేంజ్ రాలేదు. పొలిటికల్ లైఫ్ లో 2 సమానంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉంటున్నది ప్రజల కోసం అన్నది నేర్పించే పంపించారు కాబట్టి ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద డిప్రెషన్. ఐఎమ్ జస్ట్ స్టార్ట్ అబ్జర్వింగ్. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక 50 సంవత్సరాల వ్యక్తి చాలా అత్యద్భుతంగా పరిపాలించుంటే 74 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్రం మర్చిపోయేదేమని మొదట్లో భయపడ్డాం. కానీ ప్రతిరోజు ఆయన అవసరాన్ని గుర్తుకు తెచ్చుకెళ్ళే ఒక తుగ్లక్ పాలన ఎలా అవుతుందో ఈ అప్పల్ రాజు గారు అనే వ్యక్తి తను జగన్ తో పోల్చుకుంటాడు ఆయన చేసిన పనులు ఏం చేయడానికి. అలాగే అప్పల్ రాజు గారు ఒక వారసత్వం వద్దనుకున్నారో, జగన్ రెడ్డి మోహన్ చూసేశారో, అప్పల్ రాజు గారు ఏం చేస్తారని వేశారో పలాస ప్రజలు ఎన్నుకున్నారు. అసలు మా కుటుంబం జోలికి రాకుండా, నన్ను హెరాస్మెంట్ చేయకుండా ఆయన ఒక 4 డెవలప్మెంట్ పనులు చేసినా నా కుటుంబాన్ని మర్చిపోయేవారు. తెలుగుదేశం అన్న జెండా కనిపించకూడదు. ఏ ఊరు వెళ్తున్నా పచ్చ జెండా కనిపిస్తే ఆయన అక్కడ ఆగి ఆ జెండా తీసిన దాకా లోపలికి రాడు. ఫ్లెక్సీ కనిపిస్తే అది తీయండి లేకపోతే నా వల్ల కావట్లేదని చెప్పి తీయిస్తాడు. తెలుగుదేశం ఆర్ఎస్ గౌతు అభిమానులు కనిపిస్తే అత్యంత మాటలతో నీచంగా మాట్లాడడం. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇంకా రాను నా జోలికి మించి లచ్చన్న గారి విగ్రహం దాకా ఎప్పుడు దాకా వచ్చాడో దెన్ ఐ డిసైడెడ్ వి షుడ్ టీచ్ హిమ్ ఏ లెసన్. రాజకీయాలు 5 సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి. ఇట్ ఈస్ నాట్ అవర్ లైఫ్, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. దాన్ని ఒక అధికారంలో ఉన్న అధికార మదంతో తీసుకోకుండా ప్రజల గురించి పనిచేయడం మానేసి ఎంతసేపు తెలుగుదేశం మా కుటుంబం మీద టార్గెట్ చేస్తున్న వ్యక్తిని మామూలుగా వదలకూడదు.
లెట్ అస్ గివ్ ఫైట్ బ్యాక్ అని ఒక డెసిషన్ తీసుకొని ఐ మేడ్ మై సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఇలాంటివి వస్తూ పోతుంటాయి. ఓకే. రోడ్డు మీద అరిచే కుక్కల గురించి మనం డ్రైవింగ్ ఆపలేము, మన ప్రయాణం ఆపలేము. ఆ కుక్కల జాతి అంతా అరుస్తుంటాయి. నాకు ఒక విజనరీ లీడర్ ఇచ్చిన అవకాశాన్ని ఓడిపోయినా మళ్ళీ నిల్చోబెట్టుకుంటాను. ముందు పలాసలోని ఐ ఫైట్ బ్యాక్ అని ఒక డెసిషన్ తో ఉన్నాను. అంటే అందుకనే ఇటువంటి నేపథ్యంలోనే గౌతు శిరీష సిక్కోలు శివంగిగా మారిందా? ఎందుకు చేంజ్ అయితే అయ్యాను సార్. అది శివంగా నవగాని కాలేజ్ రోజుల్లో ఒక్క స్టేజ్ మీదకి కూడా ఒక్క రోజు వెళ్ళని అమ్మాయి, ఒకవేళ ఏదన్నా పార్టిసిపేషన్ ఉంటే భయపడి కాలేజ్ మానేసిన అమ్మాయి, ఈ రోజు గీతం కాలేజ్ దాంట్లో చదివిన, ఏయూలో చదివిన శిరీష పేరు ఎవరికీ తెలీదు. చాలా సబ్మిసివ్ గా ఎక్కడో నా పని చూసుకొని ఒక 70-80% మార్క్స్ తోనే వచ్చిన అమ్మాయి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే భయం. పోలీస్ స్టేషన్ అడుగు పెట్టడం అంటే ఒక పాపం అనుకున్న అమ్మాయి ఈ రోజు ఇలా తయారవడానికి కారణం అప్పల్ రాజు చేసిన హెరాస్మెంటే. అంటే